జై శ్రీరామ్, జై శ్రీ గణేశాయ నమః. ఇదిగో బాలాపూర్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేస్తున్నటువంటి స్వాగత తోరణాలు. అడుగడుగున రంగురంగుల విద్యుత్ తోరణాలతో అద్భుతంగా అలంకరిస్తూ ఉన్నారండి. వినాయక చవితి దగ్గర పడుతూ ఉండడంతో భాగ్యనగరం అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ భాద్రపద మాసంలో శుక్ల చవితి ఈ నెల 27వ తేదీన వినాయక చవితి రోజున మనకు దర్శనం ఇవ్వడానికి బాలాపూర్ గణేశుడు ముస్తాబవుతున్నాడండి. ఇదిగో అద్భుతమైనటువంటి కళాఖండాలతో స్వర్ణగిరి దేవాలయము ఆకారంలో మంటపాన్ని కళాకారులు అహర్నిశలు శ్రమిస్తూ నిర్మిస్తూ ఉన్నారు. నిజంగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నిజమైనటువంటి రాతి స్తంభాల్లా కనిపిస్తూ ఉన్నాయి. అది కళాకారుల యొక్క గొప్పతనం అండి. ఆకర్షణీయమైనటువంటి అద్భుతమైనటువంటి మంటపాలు, గాలి గోపురాలు, వీటిని చూస్తుంటే నిజంగానే ఇక్కడ రాతి స్తంభాలతో దేవాలయం నిర్మాణం అవుతుందనేటువంటి భ్రమ కలుగుతోంది నాకు. ఇదిగో దేవాలయపు గాలి గోపురపు శిల్ప సంపద నిజమైనటువంటి శిల్పాలుగా అనిపిస్తూ ఉన్నాయి. ఎంత చక్కగా దేవతా విగ్రహాలు నిర్మిస్తున్నారో చూడండి. ఇంకా దగ్గరగా చూడండి. ఇంత గొప్ప దేవాలయపు మండపం కేవలం 9 రోజులే ఉంటుంది అనేటువంటి ఇది తలుచుకుంటేనే నాకు బాధ కలుగుతోంది. అద్భుత తోరణాలతో గాలి గోపురాలతో ఈ దేవాలయం ఇక్కడ శాశ్వతంగా ఉంటే ఎంత బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉందండి. ఎలా ఉన్నాయో చూడండి రాతి గోడలు, వాటి యొక్క నమూనా. వాస్తుశిల్పి విశ్వకర్మనే ఈ బాలాపూర్కు వచ్చి శివపార్వతుల ముద్దుల తనయుడైనటువంటి ఆ గణేశుడికి ఈ మంటప నిర్మాణం చేస్తున్నాడేమని చెప్పి అనిపిస్తూ ఉందండి. ఇంకొక రోజే మిగిలింది. 26వ తేదీలోపు ఈ మంటప నిర్మాణం పూర్తి చేయాలి. చకచకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఉత్సవ కమిటీ సభ్యులు ఎవరికి వారు శ్రమిస్తూ ఉన్నారు. నిర్మాణ కళాకారులకు దగ్గరగా ఉండి అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు, సూచనలు ఇస్తున్నారు. తమ మనస్సులో ఉన్నటువంటి దేవాలయపు నమూనాకు ఆకృతినిస్తున్నారండి. దీన్ని చూస్తే అనిపిస్తుంది, ఏది మనస్సులో అనుకుంటామో దాన్ని ఆవిష్కరించవచ్చు. ఏదైనా సాధ్యమే మనిషికి అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారండి. లోపలి వైపు విశాలమైనటువంటి ప్రాంగణ స్థలం. విజయనగర రాజులు, చోళ రాజులు, చాళుక్య రాజుల యొక్క శిల్ప సంపద అంతా కూడా ఇక్కడ కనిపిస్తూ ఉందండి. 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆహా, ఏమి అద్భుతం! ఇదిగో ఇక్కడ పాల సముద్రంలో పద్మనాభ స్వామి పవలించినట్లుగా ఉంది. దృశ్యాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ వెలిసినట్లుగా ఉంది. యోగులు కానీ, మునులు కానీ, దేవతలు కానీ ఏమని స్తుతిస్తారో తెలుసా స్వామిని? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అన్నట్లుగా ఆ స్వామి నీలమేఘశ్యాముడైనటువంటి వాడు, చతుర్భుజుడు, పాల సముద్రంలో శేషతల్పంపై పవలించి శ్రీదేవి భూదేవులచే కొలబడుతూ ఉన్నాడండి. యుగ యుగాలలో లోకపాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణుమూర్తి అవతరిస్తాడట. అందుకే ఇక్కడ అవతరించాడేమో ఆ స్వామి. ఓం నమో గణేశాయ నమః, లంబోదరాయ నమః. ఆ స్వామిని చూడండి ఎలా ఉన్నాడో. ఆ ఆకారాన్ని చూస్తుంటే నాకు ఒక పద్యం గుర్తుకొస్తూ ఉందండి. తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమును మెండుగా మోయు గజ్జలున్ మెల్లని చూపులు మందహాసమున కొండక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయ్యుండెను పార్వతీతనయ ఓ ఈ గణాధిప నీకు మ్రొక్కెదన్. స్వామి నీకు నమస్కారం, మనోవాక్కాయముల చేత నీకు నమస్కరిస్తున్నాను. ఇంతకంటే గొప్పగా మీ గురించి చెప్పలేను స్వామి. నీ అనుగ్రహం నాపై ప్రసరింపజేయండి స్వామి. ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్నటువంటి, ఇతరులకు పంపిస్తున్నటువంటి వాళ్ళందరిపై కూడా మీ ఆశీర్వాదాలు ఉండాలి అని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను స్వామి. నా శ్రేయోభిలాషులందరినీ కూడా అనుగ్రహించండి స్వామి. అక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నా, మీ పేరేం పేరన్నా? గణేష్ ఉత్సవ కమిటీ మాజీ అధ్యక్షుల బాలాపూర్. లాస్ట్ ఇయర్ చాలా ఘనంగా జరిగింది. మేము మీడియాలో చూసాం.
అన్ని రకాలుగా మనం బాలాపూర్ గణేష్ అంటేనే రాష్ట్ర వ్యాప్తంగానే చాలా గొప్పనైనటువంటి పేరు ఉన్నది. లాస్ట్ ఇయర్ లడ్డు వేలం ఎంతకు పోయింది సార్? గత సంవత్సరము లడ్డు వేలంపాటలో పొలని శంకరెడ్డి తీసుకున్నాడు. ఆ లడ్డు ఒక ధర 30,01,000 రూపాయలకు లాస్ట్ ఇయర్ పోయింది. కొద్దిగా గట్టి చెప్పండి. లాస్ట్ ఇయర్ మన ఒక లడ్డు ధర 30,01,000 రూపాయలకు పొలని శంకరెడ్డి అని పొలం శంకరెడ్డి గారు తీసుకున్నారు. ఈసారి ఎంతకు పోతుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు సార్? ఈ సంవత్సరం ఒక 2 నుంచి 3 లక్షలు ఎక్కువ పోవచ్చని మేము అనుకున్నాం. కానీ అంటే దాదాపుగా 35 లక్షలు, దాదాపు 33 లక్షలని మేము మా గెస్. కానీ ఎంత పోతుందంటే మాత్రం అది అంత ఐడియా. వేలం పాటల్లో బయట వాళ్ళు కూడా పాల్గొనొచ్చా, లేకపోతే ఈ లోకల్ వాళ్ళైనా పాల్గొనాలా? వేలం పాటలో ఎవరైనా కానీ పాల్గొనచ్చు. కానీ ఆ వేలం పాటలో పాల్గొంటే ఫస్ట్ ముందు 5,000 ఇచ్చి వాళ్ళ పేరు ఎంట్రీ చేసుకోవాలి. 5,000తో డిపాజిట్ చేసుకోవాలి. తర్వాత గత సంవత్సరం 30,01,000 రూపాయలు ఏదైతే లడ్డు ధర వలికిందో ఆ అమౌంట్ తీసుకొచ్చి మా బాలాపూర్ కమిటీ దగ్గర డిపాజిట్ చేస్తే అప్పుడు వాళ్ళ పేరు ఫైనల్ అయిపోతుంది. ఓకే. అంటే ముందే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది, కంపల్సరీ చేయాలి. లాస్ట్ ఇయర్ ఎంతైతే లడ్డు ధర పోయిందో ఆ అమౌంట్ కంపల్సరీ విశ్వసంస్థ దగ్గర డిపాజిట్ చేయాలి. ఈసారి ఎన్ని రోజులు పెడుతున్నారా? నవరాత్రులు 9 రోజులు. 9 రోజులు. ఏదైతే అనంత చతుర్దశి ఇంతకుముందు 11 రోజులు కార్యక్రమం అవుతుంది. ఓకే. అంటే ఈ 9 రోజులు వివిధ కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేశారా? ఇక్కడ ఉన్నంత జనాలకు, ఆ భక్తులకు ఎలాంటి సంస్కృతిక కార్యక్రమాలు అయితే వీలు కాదు. సాంస్కృతిక కార్యక్రమాలకు వీలు కాదు. వచ్చే జనాలకే వాళ్ళకు భక్తులకు ఇలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ కోసం ఏం చేయాలని చెప్పి మేము ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులు ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నారా, దేశవ్యాప్తంగా వస్తారా? ఎట్లా దీని గురించి? రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వస్తారు. కొంతమంది ఫారినర్స్ కూడా వస్తారు. ఇక్కడ వస్తారు. ఇక్కడ మన చార్మినార్ చూడండి, ఎక్కడైతే వస్తారో వాళ్ళు కూడా ట్రావెల్స్ కంపెనీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొని విజిట్ చేపిస్తారు. ఈ 9 రోజుల కాలంలో వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తారు. నెక్స్ట్ ఇయర్ ఎన్ని లక్షల మంది విజిట్ చేశారని చెప్పి అనుకోవచ్చు? లాస్ట్ ఇయర్ మన పోలీస్ రికార్డు ప్రకారం మాత్రం 8 లక్షల మంది ఈ యొక్క మండపానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ సంవత్సరం ఎంతమంది రావచ్చు అని చెప్పి మీరు భావిస్తున్నారు సార్? నేను ఇంటి ఒక 12 లక్షల మంది వస్తున్నాము. పైన ఒక 1,00,000 మంది వస్తున్నారేమో అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ అయితే 50 నుంచి 60,000 వచ్చారు. ఈ సంవత్సరం మాత్రం 1,00,000 మంది దాకా వస్తారేమో అని టాక్ ఉంది. దాని తగ్గట్టే మేము ఈ యొక్క కార్యక్రమం భక్తుల కోసం మంచి కార్యక్రమాలు, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా దర్శనం కోసము అలాంటి ముందు కార్యక్రమాన్ని చూసుకుంటాం. అయితే ఈ మార్నింగ్ దర్శనం ఏ సమయాల్లో ఉంటుంది? రోజు మొత్తం ఉంటుందా, లేకపోతే సమయం ఏమన్నా పెట్టారా? పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు స్వామివారి పూజ కార్యక్రమం జరుగుతుంది. భక్తులు వచ్చి పూజ చేయించుకోవచ్చు. మార్నింగ్ వస్తేనే వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఈవినింగ్ వస్తే మాత్రం భగవంతుని దర్శనం చేసుకొని బయలుదేరు. వినాయక చవితి రోజు ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది పూజ? వినాయక చవితి బుధవారం 27 తారీఖు రోజు సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో ఈ యొక్క స్వామివారి పూజ ప్రారంభమవుతుంది. ఈసారి విశిష్టంగా ఈ శివనారాయణ టెంపుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు కదా, ఇది స్వర్ణ దేవాలయం. ఈ సంవత్సరము, గత సంవత్సరం మన అయోధ్య రామ మందిరం టెంపుల్ నమూనా వేసినాం కదా. అవును. ఈ సంవత్సరం కమిటీ వాళ్ళందరూ కూర్చొని ఇది మన భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి, మన తెలంగాణలో ఉన్నట్టు స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్ చాలా బాగుంది. ఆ నమూనా ప్రకారం ఈసారి కూడా మనం ఈ యొక్క మండపాన్ని తయారు చేసుకుందామని చెప్పి అన్నం గురించి నిర్ణయించింది. ఈ కార్యక్రమాలు ఇంకా నడుస్తూ ఉన్నాయి. ఇంకా 2 రోజులు అయితే పండగ స్టార్ట్ అవుతుంది కదా, పూర్తి అయిపోతుంది అప్పటి వరకు? ఎల్లుండి మధ్యాహ్నం 4-5 లోపల కంపల్సరీ టోటల్ కంప్లీట్ అయిపోతుంది. అలాంటి దీంట్లో అలాంటిది ఏమి ఇబ్బంది లేకుంటే కంపల్సరీ కంప్లీట్ అయిపోతుంది. ఈసారి పోలీస్ వాళ్ళ యొక్క సహకారం కానీ ఇవన్నీ కరెక్ట్గానే మనకు? పోలీస్ సహకారం అనే కానీ మన కార్పొరేషన్, బడంగపేట కార్పొరేషన్ వాళ్ళ సహకారం, మన విద్యుత్ సంస్థ వారి సహకారం, ఈ మున్సిపల్ సిబ్బంది సహకారం, ప్రతి ఒక్కరు మాకు వేల వాళ్ళ సహకారంతో ఇలాంటి కార్యక్రమం మంచి చేస్తున్నాం. అందరూ చక్కగా సహకరిస్తున్నారు. కమిటీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు సార్?
కమిటీ మెంబర్స్ ఒక 100 మంది ఉంటామండి. 100 మంది. ఆర్గనైజర్స్ ఒక 50 మంది ఉంటారు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు సార్? నిరంజన్ రెడ్డి గారు. అట్లాగే చైర్మన్ గారు ఒకటే, ప్రెసిడెంట్ ఒకరే. చైర్మన్ ప్రెసిడెంట్ ఒకటే. అంటే ట్రెజరర్ అట్లా ఏమైనా ఉంటుందా? ఉంటాయి కానీ ఇక ఎక్కువ ఇంపార్టెంట్. ఓన్లీ ప్రెసిడెంట్ గారు. అంటే మొట్టమొదటి పూజ స్వామికి ఎవరు చేస్తారు? కమిటీ సభ్యులు అందరూ. ఓకే సార్, చాలా చక్కటి సమాచారం చెప్పినారు. మీ పేరు సార్? శ్రీనివాస్ రెడ్డి. గత సంవత్సరం మీరే ప్రెసిడెంట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సార్.